పేరు తాడికొండ శ్రీశుకులు. నేను మాధవదారిలో ఉడా కాలనీలో ఉంటామండి. మా ఇల్లు మాధవదార్ ఉడా కాలనీ MIG 285. నాది 2 అంతస్తుల భవనం. గవర్నమెంట్ వారి ట్యాప్ కనెక్షన్ ద్వారా మాకు సంపులోకి వాటర్ వస్తుంది. ఆ వాటర్ పంపింగ్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్ వెళ్లి ఆ 2 ఫ్లోర్లో ఉన్న వాళ్ళ యొక్క అవసరాల్ని తీరుస్తూ ఉంటుంది. నేను కొంచెం సాంప్రదాయవాదినండి. మన యొక్క పంచభూతాల్లో ఈ జలం నీరు కూడా చాలా పవిత్రమైంది. అందుకని మనం స్నానం చేసేప్పుడు గంగేచ యమునేచ ఇవ నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనుకుంటాం. అంత పవిత్రమైన నీళ్లు ఓవర్ఫ్లో ద్వారా కానీ వేస్ట్ అయిపోతున్నాయనే బెంగతోటి చాలా బాధపడి ప్రయత్నం చేసి ఆన్లైన్ లో ఈ యొక్క వేదా ఎంటర్ప్రైజెస్ వారి యొక్క కాంటాక్ట్ తీసుకుని వారి ద్వారా ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ ఫ్లో కంట్రోల్ మీటర్ ని పెట్టించానండి. దానికి సంబంధించి పవన్ అనే దీని యొక్క ప్రొపరేటర్ కమ్ అన్ని కూడా 1 in all ఆయన వచ్చి పెట్టి నాకు ఈ యొక్క సంపులో నీళ్లు తగ్గినప్పుడు కట్ అయిపోయేలాగా, ఒక లెవెల్ దాటిన తర్వాత పంపు స్టార్ట్ అయ్యేలాగా, ఓవర్ హెడ్ ట్యాంకులో ఒక లెవెల్ దాటితే పంప్ ఆగిపోయేలాగా, ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఒక లెవెల్ కన్నా కిందకి వెళ్తే వాటర్ లెవెల్ పంపు స్టార్ట్ అయ్యేలాగా ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్ ని దాన్ని ఒక చక్కటి మీటర్ ద్వారా మాకు అవగాహన కలిగే విధంగా తెలియచెప్పి దాన్ని బిగించి ఈ యొక్క పెర్ఫార్మెన్స్ మాకు చూపించారు. చాలా ఆనందం అనిపించింది. ఈ విధంగా అందరూ కూడా ఇలాంటి ఈ యొక్క అత్యధిక సాధనాలను పెట్టుకుంటే మనకి ఎక్కడా నీరు వేస్ట్ అవ్వదు. నీరు సాక్షాత్తు పరమస్వయణ అంటారు. అంటే నారాయణకి ఆయన అధిపతి విష్ణుమూర్తులు వారు. ఆ యొక్క నారాయణ యొక్క జలం మనం చాలా జాగ్రత్తగా వాడాలి. ఇది నా కోరిక. అందరూ వాడండి. ఈ యొక్క ఫుల్లీ ఆటోమేటిక్ మీటర్ మనం ఇన్స్టాల్ చేయటం మూలాని ఒకటి నీరు వేస్ట్ అవ్వదు. అది కాకుండా నీరు అంటే ఎనర్జీ. అది కాకుండా మనం నీరు నడపడానికి పైకి కింద తీసుకెళ్ళడానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవ్వదు. నీరు ఓవర్ఫ్లో అవటం మూలాని మన యొక్క ఫ్లోర్ కూడా పాడవచ్చు. దాని మూల అనేకమైన ఇతర ఇబ్బందులు కూడా కలగచ్చు. ఈ అన్ని ఇబ్బందుల నుంచి కూడా మనం అధిగమించి దీన్ని చక్కటి సాధనంగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు దీన్ని తప్పకుండా ఉపయోగించి ఈ ఒక విధంగా ఈ ఎనర్జీని సేవ్ చేయటం అంటే దేశానికి మనం ఉపయోగపడే వాళ్ళు అవుతాం. రెడ్యూసింగ్ వేస్టేజ్ ఇన్ ఎనీ వే ఈజ్ ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ. సో కాబట్టి ఈ యొక్క నీటిని వేస్ట్ చేయకుండా అందరూ పొదుపు చేస్తూ చక్కగా వాడుకుంటారు అని నేను నా యొక్క సొంత అనుభవాన్ని ఈ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలండి. లేదు కదా.